హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ నితు వ్లాగ్స్. బీరకాయతో ఎప్పుడు ఒకే రకమైన కూర చేస్తున్నారా? అయితే ఒక్కసారి ఈ వీడియో అయితే చూసేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. బీరకాయతో టమాటోని కూడా జత చేసి చేయండి. బీరకాయ టొమాటో కర్రీ ఎంత అద్భుతంగా వస్తుందో. ఇది రుచిలోనే కాదు, ఆరోగ్యంలో కూడా చాలా మంచిది. మనకి బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మన బాడీకి డైజెషన్ ప్రాబ్లం లేకుండా అయితే చూసుకుంటుంది. సో ఈ బీరకాయ టొమాటో కర్రీ ప్రిపరేషన్కి వెళ్ళిపోతే కావాల్సిన పదార్థాలు అయితే ఇప్పుడు చూసేద్దాం. బీరకాయలు 3 బీరకాయలు తొక్క తీసేసి చక్కగా కడిగేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండ్ ఒక మీడియం సైజు టొమాటో బాగా పండింది తీసుకోవాలి. 2 పచ్చిమిర్చి, పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు. ఇవేనండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా మంచి టేస్ట్తో వచ్చే కూర బీరకాయ టొమాటో కూర. మనకి ఎంత సింపుల్గా అయిపోతుందో అంత హెల్దీ కూడా. అది బీరకాయలో విటమిన్ ఏ, విటమిన్ సి ఉండడం వల్ల, ఫైబర్ ఉండడం వల్ల మన బాడీకి మంచి పోషకాలు అయితే ఇస్తుంది. మన డైలీ రొటీన్లో ఈ కర్రీ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కర్రీ ప్రిపరేషన్ కోసమని ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులోనే 5 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చిటపట్లాడేంత వరకు సిమ్లోనే ఉంచి వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి బాగా వేగిన తర్వాత ఒక కప్పు మనం పక్కన పెట్టుకున్నాం కదా, పీసెస్లా కట్ చేసుకుని ఒక మీడియం సైజ్ ఆనియన్ అనమాట, ఇవి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఆనియన్ బాగా ఫ్రై అవ్వకపోతే కూరలో పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి ఆనియన్ ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నాం కదా, ఇది కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా చక్కగా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ కర్రీ అంతా కూడా మనకి చాలా సింపుల్గా అయిపోతుందండి. అండ్ వాటర్ కూడా ఎక్కువ వేయని అవసరం లేదు. సో ఇది ఫ్రై అయిన తర్వాత మనం మీడియం సైజులో కట్ చేసుకున్నాం కదా, బాగా పండిన టొమాటో అనేది ఇందులో పీసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ మగ్గడం కోసమని కొంచెం సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి సిమ్లో ఉంచినట్లయితే ఆ వేడికి టొమాటోస్ అనేవి బాగా మగ్గుతాయి అన్నమాట. టొమాటో అనేది బాగా మగ్గితేనే కర్రీ కొంచెం జ్యూసీగా అయితే ఉంటుంది, చక్కగా బాగుంటుంది అనమాట. ఇలా అయిన తర్వాత మనం టొమాటోస్ అన్నిటిని కూడా స్మాష్ చేసేసుకోవాలి. ఇలా గరిటతో మెత్తగా చేసినట్లయితే బాగుంటుంది అనమాట, ముక్కల్లా కాకుండా. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట. చూడడానికి కర్రీ ఎక్కువగా కనిపిస్తుంది కానీ వన్స్ కుక్ అయిన తర్వాత వాటర్ కంటెంట్ అంతా మొత్తం వచ్చేస్తుంది కాబట్టి కర్రీ అంతా అవ్వదండి, చాలా తక్కువ అవుతుంది అనమాట. మనం కట్ చేసేటప్పుడు మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది, బట్ కర్రీ ప్రిపేర్ అయ్యేసరికి చాలా కొంచెం అవుతుంది. మనకి ఈ బీరకాయ ముక్కల్లో కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలన్నమాట. వాటర్ అంతా చూసారా, చక్కగా వాటర్ అంతా వచ్చేసింది, మెత్తబడింది ముక్క అయితే మాత్రం. ఈ విధంగా అయిన తర్వాత మనం కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేయడం వల్ల. మనం హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఈ కర్రీ అంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యి మెత్తబడిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు అనేది ఇందులో యాడ్ చేసుకొని నెక్స్ట్ కారం అనేది ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి యాడ్ చేస్తాం కాబట్టి కారం అయితే మనం తగినంత తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఎవరి రుచికి తగ్గ కారం అయితే వాళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పసుపు కారం వేసిన తర్వాత చక్కగా మొత్తం అంతటికి కలిపేసుకోవాలన్నమాట. మూత పెట్టకూడదు. అప్పుడే మొత్తం కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా ఫ్రై అవనివ్వాలి. చక్కగా ఫ్రై అయితే మొత్తం కారం పసుపు అంతా కూడా కర్రీకి బాగా పడుతుంది అండ్ కారం స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. మనకి ఎప్పుడైనా కూడా బీరకాయ ప్రిపేర్ చేసేటప్పుడు వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయని అవసరం లేదండి. ఎందుకంటే బీరకాయలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఫైబర్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మనకి ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా, చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇది మంచి రుచిలోనే కాదండి, మంచి హెల్దీ రెసిపీలో అయితే ఇది ఒక రెసిపీ అనమాట. చూడ్డానికి రుచిగా కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదైన కూరగాయ అనమాట ఇదైతే మాత్రం. బీరకాయ మాత్రం ఖచ్చితంగా మన డైట్లో అయితే యాడ్ చేసుకోవడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం ఏమీ రాకుండా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, కొంచెమే వాటర్ అయితే యాడ్ చేశాను. కరివేపాకు వాటర్ వేసిన ముందు అయితే కొంచెం వేసామనుకోండి, కరివేపాకు స్మెల్ అనేది మంచిగా ఎవల్యూట్ అయితే అవుతుందన్నమాట. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి సిమ్లోనే ఉంచేసేయాలన్నమాట. కొంచెం వాటర్ అంతా అయిపోయినంత వరకు, కర్రీ అంతా ముద్దగా అయ్యేంత వరకు సిమ్లోనే ఉంచి మూత పెట్టుకుని మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకుంటూ ఉండాలన్నమాట. కళాయికి ఎక్కడ కూడా అడుగు పట్టకుండా ఇలా కలుపుకున్న తర్వాత మనకి కళాయికి అంటుకుంటుంది. ఆయిల్ అనేది సైడ్స్ నుంచి సెపరేట్ అయిందని టైంలో అయితే ఈ కర్రీ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారా, చాలా సింపుల్గా అయితే ఈ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మనకి ఈ స్టేజ్లోనే మనకి ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోతే ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, చాలా సింపుల్గా అయితే తయారైపోయింది కదా ఈ కర్రీ మీరు ఇంట్లో తయారు చేసి మీకు ఈ కర్రీ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. మరైనా కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు.
ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ అయితే కావాలో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఈ కర్రీని వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తిని చూడండి, మళ్ళీ మళ్ళీ ఇదే ట్రై చేస్తారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.